ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు కర్నూలులో అన్నారు. కర్నూలులోని గణేష్ నగర్లో యూటీఎఫ్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యారంగంపై ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. గత 10 సంవత్సరాలలో ప్రభుత్వాలు తీసుకుని వచ్చిన సంస్కరణల వల్ల దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి వెళ్లిపోయారని తెలిపారు. తెలుగు నెలలో తెలుగు భాషలో విద్యాబోధన లేకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యా రంగానికి శాపంగా మారిన జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని వెంకటేశ్వరరావు కోరారు. 12వ PRCకి సంబంధించి చైర్మన్ను నియమించాలని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించుకుంటే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్ బాబు, కెంగార మోహన్ పాల్గొన్నారు. ఇప్పుడు మన నాయకులు మాట్లాడినప్పుడు అసలు ఈ భవనం ఎందుకు కట్టుకున్నాము, ఈ భవనంలో మనం ఏం చేయబోతున్నాము, ఈ సమాజం మొత్తాన్ని ఈ భవనం ఎట్లా మార్చబోతుందో కూడా వీళ్ళందరూ తెలుస్తుంది. అందుకని వాళ్ళంతా ఈ రోడ్ అంతా బ్లాక్ చేస్తామని చెప్తే సహకరించారు. అందుకని ఇంతకాలం భరించినందుకు, సహించినందుకు, ఈ రోజు మీటింగ్ సహకరిస్తున్నందుకు కూడా ఇరువురు వాళ్ళందరికీ నేను మా జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. 3 కారణాలు. ఒకటి ఏంటంటే ఇంతకాలం పడినటువంటి మానసిక వేదన ఈరోజు ఈ ప్రారంభోత్సవంతో చాలా ఆనందం వెళ్ళి విరుస్తూ ఉంది. ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని మిమ్మల్ని అందరికీ రప్పించడం జరిగింది. ఇది నంబర్ 1 కారణం. రెండో కారణము, ఈ బిల్డింగ్ మీలో యూటీఎఫ్ పట్ల ఉమ్మడి సమస్యలకైనా వ్యక్తిగత సమస్యలకైనా దేనికైనా యూటీఎఫ్ మాకు తోడుంది అనేటువంటి ఆత్మవిశ్వాసము లేదా యూటీఎఫ్ పైన విశ్వాసం, నమ్మకాన్ని మరింత పెంచడం కోసము మిమ్మల్ని పిలవడం జరిగింది. ఇది రెండో కారణం. మూడోది, ఇప్పుడు ఇమ్మీడియట్ సమస్యలు బిల్డింగ్ కట్టిన తర్వాత ఇమ్మీడియట్గా మనం ఏం కర్తవ్యాలు, పోరాటంలోకి వెళ్ళిపోవాలా, ఉద్యమంలోకి వెళ్ళిపోవాలా, ప్రచార ఆందోళన కార్యక్రమంలోకి వెళ్ళిపోవాలా. ముందు మన ప్రభుత్వ బడిని కాపాడుకోవాలి. మన పాదం కింద ఉన్నటువంటి పీఠం కదిలిపోతుంది, దాన్ని కాపాడుకోవాలా. చాలా పేద పిల్లలు నష్టపోతున్నారు, దాన్ని కాపాడుకోవాలా. ఆ వివరాలు రాష్ట్ర అధ్యక్షులు వివరిస్తారు. పిఆర్సీ, ఆర్థిక బకాయిలు, ఈ అంశాల పట్ల చాలా ఆందోళనగా ఉన్నారు. ఎన్ వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ఈరోజు కర్నూలు జిల్లాలో 4వ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కర్నూలు జిల్లాలో ఒక ఉద్యమ కేంద్రాన్ని నిర్మించుకున్న కర్నూలు జిల్లా